హాయ్ అండి. ఇది బ్యాక్ హుక్స్ బ్లౌజు. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట ఇది. చూడండి బ్యాక్ హుక్స్ బ్లౌజ్‌కి నేను ఇందులో వచ్చిన బార్డర్‌ని నెక్‌కి అలాగే చేతులకి వేశాననమాట బార్డర్‌ని. చూడండి ఫ్రంట్ నెక్ ఇది ప్రిన్సెస్ కట్. షేప్ ఎంత కరెక్ట్‌గా వచ్చిందో చూడండి. రౌండ్‌గా వచ్చింది కూడా. షేప్ కరెక్ట్‌గా రౌండ్‌గా రావడానికి కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మెయిన్ ఈ షేప్ కరెక్ట్‌గా రావడానికి నేను ప్రిన్సెస్ కట్ కటింగు ఈ వీడియో పెడుతున్నాననమాట. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వచ్చింది చూడండి. ప్రిన్సెస్ కట్ ఇలాగా కుట్టారంటే కనుక మీకు కస్టమర్లు పెరగడం పక్కా. చూడండి సైడ్ జాయింట్స్ కూడా నేను ఇలా చేస్తాను. సైడ్ జాయింట్స్ ఇలా చేయడం వల్ల ఇలాంటి బ్లౌజెస్ క్లాత్ రాకుండా నీట్‌గా వచ్చేస్తుందనమాట. అంటే థ్రెడ్స్ రాకుండా నీట్‌గా ఉంటుంది. చూడండి సంకలో కూడా కరెక్ట్‌గా ఫిట్టింగ్ వచ్చింది. ఈ పఫ్ డిజైన్ కూడా నేను క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎలా కుట్టుకోవాలో కటింగ్‌లోనే చూపిస్తాను చూడండి. కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూస్తే గనక కరెక్ట్‌గా మీకు వచ్చేస్తుంది. చూడండి ఈ ప్రిల్స్ పెట్టడానికి కూడా క్లాత్ తక్కువ వచ్చింది కదా! ఎలా జాయిన్ చేసుకోవాలో కటింగ్‌లో నేను చేసి చూపిస్తాను. వీడియోని మిస్ చేయకుండా అలాగే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఎవరైనా సరే నేర్చుకునే వాళ్ళు ఉంటే గనక ఈ వీడియోని షేర్ చేయండి. ఒక హాఫ్ ఇంచ్ లైన్ గీసిన తర్వాత ఇది 30 ఇంచెస్ బ్లౌజ్ ఇది. చెస్ట్ లూజ్ 30 ఇంచెస్ అనమాట. నేనిప్పుడు బ్లౌజ్ పొడవుని 13.5 తీసుకున్నాను. రెడీగా ఉండాల్సింది 13 అనమాట. ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు 13.5 ఇంచులు తీసుకున్నాం కదా! ఈ మార్క్ వేసిన తర్వాత లైన్ గీసేయండి. చూడండి ఇలాగా ఫోల్డింగ్ మన సైడ్ పెట్టేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది. 2.5 ఇంచులకి మార్క్ చేసుకోండి ఇలాగా. తర్వాత షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకున్నాను నేను. చిన్న సైజ్ బ్లౌజ్ కదా! అందుకని 4.5 తీసుకున్నాను. తర్వాత షోల్డర్ కూడా చిన్నగానే ఉంటుంది. అందుకని చూడండి ఇప్పుడు 5.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ డౌను 5.5 ఇంచులు తీసుకున్నాను. 7.5 ఇంచులు చెస్ట్ లూజ్ అనమాట. ఇప్పుడు 7.5 ఇంచులకి ఒక మార్క్ ఇచ్చుకోండి. ఇలాగ ఇచ్చిన తర్వాత ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచు పెంచి మార్క్ చేసుకోండి. 8 ఇంచులు. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే టక్ వస్తుంది కదా! ఈ టక్ దగ్గర కట్ చేస్తాం మనం. కిందేమో 1 ఇంచ్ పెంచాలన్నమాట. పైన 7.5కి హాఫ్ ఇంచ్ పెంచాం కదా! ఇప్పుడు 7.5కి 1 ఇంచ్ పెంచితే 8.5 అవుతుంది. 2 ఇంచులు ఖర్చుకి. ఇలా మార్క్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్ కరెక్ట్‌గా అలాగే ఒంటికి సెట్ అవుతుందనమాట. అంత నీట్‌గా వచ్చేస్తుంది. అందుకని ఇలా కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే 1 ఇంచ్ ఇలాగ మార్క్ చేసి సంక దగ్గర రౌండ్ మార్క్ చేసుకోండి. చూడండి ఇప్పుడు సరిపోయిందో లేదో కరెక్ట్‌గా సరిపోతుంది. 7.5 ఉంది. అంటే మనకు కావాల్సింది 7. ఇది కటింగ్ చేసిన తర్వాత కుట్టుకున్నాక 7 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. 4 ఇంచుల పొడవు మార్క్ చేసుకోండి. 1.5 ఇంచు పొడవు ఇక్కడ కూడా. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ క్రాస్ తీసుకుని ఇలా షేప్ వచ్చేటట్టు కర్వ్ తీయండి. ఇలాగ చేస్తే మాత్రమే ప్రిన్సెస్ కట్ రౌండ్‌గా వస్తుందనమాట. ఇప్పుడు రౌండ్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ ఎంతైతే ఉంటుందో 30 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకుంటే మిగతాదంతా రౌండ్ వస్తుందనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్‌కి 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. అంటే చిన్న షోల్డర్ అనమాట. చిన్న షోల్డర్ ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. 6 ఇంచులు ఫ్రంట్ రౌండ్ లెంత్ వస్తుంది. 6 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఇలాగ రౌండ్‌గా మార్క్ చేసుకోండి. ఇది ఓపెన్ ఉండదు కాబట్టి మనము కరెక్ట్‌గానే తీసుకోవచ్చు. పైన ఖర్చుకొకటి వదిలేసి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆర్మోల్ రౌండ్ 7 ఇంచులే ఉండాలి. 7 ఇంచులే వస్తుంది మనం కుట్టిన తర్వాత. చూడండి కటింగ్ చేసే ముందు ఒకసారి బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను. కరెక్ట్‌గా ఉంటుంది. పైనుంచి ఖర్చుకి కొంచెం వదిలేసి ఫ్రంట్ రౌండ్‌ని చెక్ చేసుకోండి. ఇలాగా కరెక్ట్‌గా వచ్చింది చూస్తున్నారు కదా! ఇలాగా పైన హాఫ్ ఇంచ్ వదిలేసాను. చూస్తున్నారు కదా! ఇలా ఉంటే కనుక బ్లౌజెస్ షోల్డర్ జారడం కానీ ఏమి ఉండదు. నెక్ లూజ్ రావడం కానీ అలాగ ఏమి ఉండదనమాట. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇదండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే. ప్రిన్సెస్ కట్ అస్సలైన ప్రిన్సెస్ కట్ అంటే ఇదే.
నేను ఎన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే చేశాననమాట ఇదే రీతిలో. చాలా బాగా కుదురుతాయన్నమాట. ఈ చిన్న సైజ్ బ్లౌజులు ఎప్పుడైనా సరే చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి, లేదంటే సరిగ్గా కుదరవు. నడుము లూజ్ వచ్చేసి 24 ఇంచీలు, చెస్ట్ లూజు 30 ఇంచీలు. ఇక్కడ ఖర్చు పెట్టేసేయండి. ఇది లూజ్ అనమాట. ఇక్కడ ఈ మార్కింగ్ ఎలా ఉంటే అలాగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ కూడా ఇది కటింగ్ చేస్తే ఇది కొంచెం వేస్టే అనమాట మనకు. చూడండి, అసలైన ప్రిన్సెస్ కట్ రెడీ అయిపోయింది. ఇక్కడ కాస్త ఒక పాయింట్ అంతా క్రాస్ తీసేసుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుంది ఇలాగా. ఫ్రంట్ కటింగ్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి, లేదా స్లీవ్స్ అయినా కట్ చేసుకోవచ్చు. స్లీవ్స్కి నేను 1/2 ఇంచ్ వదిలేసి మార్క్ చేశాను చూడండి ఇలాగా. దీన్ని 4 మడతలతో ఫోల్డింగ్ చేశాను క్లాత్ని. ఇప్పుడు ఇది ప్రిల్స్కి సరిపడా తీసుకుంటున్నాను నేను. హ్యాండ్ ప్రిల్స్ పెట్టాలి కదా, పొడవుగా ఉండాలి హ్యాండ్స్, ప్రిల్స్ రావాలన్నమాట. 8 ఇంచులు తీసుకున్నాను, ఖర్చుకు వదిలేసి 8 ఇంచులు తీసుకున్నాను. 4 ఇంచులు హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. కానీ ప్రిల్స్ రావాలి అంటే 3 ఇంచులు లేదా 3.5 ఇంచులు వస్తే చాలు. ఎక్కువ ప్రిల్స్ కావాలంటే 4 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చేతుల లూజ్ వచ్చేసి, చేతుల లూజు ఎంత ఉందో అంతే మనము మార్క్ చేసుకోవచ్చు. తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాం ఇది. తర్వాత చూడండి, ఇది ఇలా మార్క్ చేసుకోండి. ప్రిల్స్కి ఎప్పుడైనా సరే, స్లీవ్స్కి ఎప్పుడైనా సరే పఫ్ పెట్టాలనుకుంటే, తక్కువ పఫ్ రావాలి అనుకుంటే ఈ గ్యాప్ ఎక్కువ తీసుకోకండి. ఇవి ఎక్కువ పఫ్ రావాలని నేను ఈ లైన్ వేసాను అనమాట. తర్వాత చూడండి, ఈ లైన్ ఇది తక్కువ వస్తుంది కదా క్లాత్, అందుకని. ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ ఎలా ఉంటాయో అలాగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు 4 ఇంచీలు డౌన్ తీసుకున్నాను, హ్యాండ్ డౌన్. చేతులు సంక లూజ్ వచ్చేసి 5 ఇంచీలే తీసుకున్నాను. ఈ పఫ్ దగ్గర లూజ్ వస్తుంది కదా, అందుకని 5 ఇంచీలు తీసుకున్నాను. 1 ఇంచు తక్కువ తీసుకుంటే సరిపోతుంది. 2 ఇంచులు ఖర్చుకి. కింద చేతుల లూజ్ కూడా అంతే అండి. ఈ లైన్ దగ్గర నుంచి 4 ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది. 4 ఇంచీలు 2 ఇంచులు ఖర్చు. ఇలా సేమ్ మనము హ్యాండ్ లూజ్ ఎలా ఉంటుందో అలాగే 1 ఇంచ్ తక్కువతో తీసుకుంటే సరిపోతుంది అనమాట. మిగిలిందంతా ఈ యువతల సైడ్ అంతా పఫ్, ఇదంతా పఫ్కి సరిపోతుంది క్లాత్. అంటే బాగా హెవీ పఫ్ అయితే వస్తుంది. సింపుల్గా ఉండాలనుకుంటే 2 ఇంచీలే తీసుకోండి. 2 ఇంచుల వెడల్పు క్లాత్ వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేస్తున్నాను. ఇలా కరెక్ట్గా కటింగ్ చేసి పెట్టుకున్నామంటే తొందరగా కుట్టేయచ్చు, ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా ఒకవేళ మనము ఎవరికైనా పీస్ వర్క్ ఇస్తున్నప్పుడు కూడా ఇలాగ కటింగ్ చేసిస్తే స్టిచ్చింగ్ చేసిస్తారనమాట. అంటే జాయింట్స్ అయితే చేసిస్తారు. స్లీవ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఇక బ్యాక్ పార్ట్ కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ కోసం మనము ఓపెన్ మన సైడ్ చూసుకోవాలి. అంటే ఇది బ్యాక్ హుక్స్ కదా, అందుకని కోర్ అంచెస్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసి పొడవుని మార్క్ చేసుకోవాలి. పొడవు అలాగే షోల్డర్ వెడల్పు, రౌండ్ వెడల్పు అంతా ఫ్రంట్ ఎలా ఉంటే అలాగే మార్క్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఇప్పుడు చెస్ట్ లూజు ఇక్కడ నుంచి చూసుకోండి. ఇది అంతా ఉక్స్ ఖర్చుకి కావాలి కదా, ఉక్స్ పట్టి ఖర్చుకి, అందుకని ఇక్కడ నుంచి 7.5 ఇంచులు ఉండేటట్టు ఇటు సైడ్ మార్క్ చేసుకోండి సంక వైపు. ఇది బ్యాక్ పార్ట్ మాత్రం ఎక్కడ పెంచకండి, కరెక్ట్గా చెస్ట్ లూజ్ అంతా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 7.5 2 ఇంచులు ఖర్చుకి. ఇలా మార్క్ చేసిన తర్వాత మనం మామూలుగా బ్లౌజ్ని కటింగ్ ఎలా చేస్తామో అలాగే చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రౌండ్ ఎంత ఉందో చూసి పెట్టేసేయండి ఇలాగా, అంతే సరిపోతుంది. బ్యాక్ రౌండ్ ఇది ఎంత ఉంది అంతే పెట్టేసేయండి. ఇంకా మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి కరెక్ట్గా స్క్వేర్ నెక్ మార్క్ చేస్తున్నాను. తర్వాత ఇలాగా 5.5 ఇంచులకి మార్క్ చేసి 1.5 ఇంచు ఇక్కడ మార్క్ చేసి ఇలా ఆర్మోల్ రౌండ్ మార్క్ చేసుకుని చూస్తే 6.5 వచ్చిందనమాట. 7 ఇంచులు రావాలి మనకు.
సంక లూజు కాస్త పెంచి కట్ చేసుకోవచ్చు తర్వాత అయినా. కట్ చేద్దాం. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. పర్ఫెక్ట్‌గా నీట్‌గా కుదరాలంటే గనక ఇలాగే కటింగ్ చేసుకోండి. చాలా నీట్‌గా కుదురుతాయి బ్లౌజులు. చిన్న సైజ్ బ్లౌజులు ఎప్పుడైనా సరే ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా జాగ్రత్తగా కటింగ్ చేసి కుట్టేస్తే గనక చాలా నీట్‌గా బొమ్మకు కుదిరినట్టు కుదురుతుందనమాట బ్లౌజెస్. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అంతా అయిపోయింది కదా! మెయిన్ క్లాత్‌ని కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఇప్పుడు చూడండి హ్యాండ్స్‌కి జాయింట్ పడుతుంది కదా! అంటే హ్యాండ్స్‌కి పట్టీ వేయాలి కదా! ఆ పట్టీ కోసం నేను ఈ 2 చెక్స్ ఉండే దాన్ని డిజైన్‌ని మాత్రమే తీసుకుంటున్నాను. ఈ 2 చెక్స్ రావాలి హ్యాండ్స్‌కి. ఈ 2 అయితే ఇదంతా అయితే మనము రౌండ్ దగ్గర అంటే నెక్‌కి డిజైన్ చేయడానికి సరిపోతుంది ఈ క్లాత్ అంతా. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ మీద పెట్టేసి మెయిన్ లైనింగ్ క్లాత్‌ని నీట్‌గా కరెక్ట్‌గా సెట్ అయ్యేటట్టే కట్ చేసుకుందాము. లైనింగ్ ఎలా ఉంటే అలాగే ఓపెన్ అంటే ఓపెన్ అటు సైడ్ ఉండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. క్లోజ్ ఇటు సైడ్ ఉండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఇలాగా మొత్తం అంతా లైనింగ్ పెట్టేసి కట్ చేసుకోవచ్చు. ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే లైనింగ్‌ని కరెక్ట్‌గా కట్ చేసాం కదా నీట్‌గా. అందుకని ఈ మెయిన్ క్లాత్ మీద కటింగ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే తక్కువ వచ్చే చోట ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూడాలి కదా! నేర్చుకునే వాళ్ళకు అంత కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుంది. చూస్తే గనక అర్థమవుతుంది. కొంచెం ఓపికతో చూసారంటే చాలా బాగా అర్థమవుతుంది బ్లౌజ్ కటింగు. కరెక్ట్‌గానే కటింగ్ చేస్తున్నాను నేనైతే. ఇంకా ఎక్కువ క్లాత్ అయితే వదలడం లేదు. ఎందుకంటే ఈ క్లాతే తక్కువగా ఉంది. మెయిన్ క్లాత్. అందుకని నేను ఎక్స్ట్రా క్లాత్‌నైతే వదలడం లేదు. నీట్‌గా ఇలా కటింగ్ చేసుకుంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ చేయడానికి క్లాత్ ఏమీ ఎక్స్ట్రా ఉండదు కాబట్టి నీట్‌గా మనం కుట్టేటప్పుడే జాగ్రత్తగా కుట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్కే కాబట్టి ఇలాగే ఇది ఎలా ఉంటే అలాగే కటింగ్ అయితే చేసేస్తున్నాను. క్యాన్వాస్ ఏం అవసరం లేదు. వేరే నెక్స్‌కి అయితే క్యాన్వాస్ వేయాలి. దీనికైతే అవసరం లేదు. కటింగ్ అయిపోయిందండి. ఇక దీనికి క్రాస్ బెల్ట్ ఏం అవసరం ఉండదు కాబట్టి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. చూడండి సైడ్ పార్ట్ ఇది కొంచెం తక్కువ వస్తుంది. తక్కువ వచ్చిన చోట అంటే మనకు సైడ్ జాయింట్ వేసే చోట తక్కువ వస్తుంది. కాస్త ఒక హాఫ్ ఇంచ్ అంతా దాన్ని కుట్టుకునేటప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా కటింగ్ చేసుకున్నారంటే జాయింట్స్ ఎక్కడొస్తాయో తెలిసిపోతుంది. కనిపించేటట్టు మాత్రం జాయింట్ వేయకండి. ఆక్వర్డ్‌గా కనిపిస్తుంది బ్లౌజు. అందుకని నీట్‌గా మనం జాయింట్ వేసినా సరే కనపడకుండా ఎక్కడ జాయింట్ వేయలేదు అన్నట్టు ఉండాలన్నమాట మన కస్టమర్స్. అలాగా మనము చూసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చేతుల దగ్గర జాయింట్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఎక్కువ క్లాత్ తక్కువొస్తుంది కాబట్టి. చూడండి ఇలాగా. ఇది ఎంత పీస్ అయితే ఉంటుందో అంత వెడల్పుతో కట్ చేసుకోవాలి. సరిపోతుంది ఈ క్లాత్‌ని. నీట్‌గా కటింగ్ చేసి పెట్టేస్తున్నాను హ్యాండ్స్ దగ్గర. కుట్టుకునేటప్పుడు వెతుకులాట ఉండదనమాట. అక్కడిదక్కడే పీసెస్ ఉంటాయి కాబట్టి రెడీగా స్టిచ్చింగ్ చేసేయొచ్చు త్వరగా. ఒక 10 నిమిషాల్లో మనము ఈ లైనింగ్‌లన్నీ జాయింట్ చేసేసుకోవచ్చు. మరి అంత లేట్ అయితే అవ్వదు. ఇలా అన్నీ రెడీగా పెట్టేసుకున్నామంటే త్వరగా 10 నిమిషాల్లో లైనింగ్ జాయింట్ అయిపోతుంది. 10 నిమిషాల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. మొత్తం 20 మినిట్స్‌లో బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలాగా కాస్త జాయింట్ పడుతుంది. వీటిని వేసేద్దాం 2 పీసులు సరిపోతుంది కాస్త. జాయింట్లు ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఈజీగా కటింగ్ అయిపోతుంది. ఇదొచ్చేసి బార్డర్ దగ్గర జాయింట్‌కనమాట. అంటే బార్డర్ దగ్గర లైనింగ్ వేయాలి కదా! అది ఇది. బార్డర్ ఎంత వెడల్పు అయితే ఉండాలో అంతే మనం మార్క్ చేసుకుందాము. 5.5 ఇంచులు తీసుకున్నాను. ఖర్చుకి కలిపి 6 ఇంచులు తీసుకున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకుందాము. ఇది బార్డర్ దగ్గర చేతుల దగ్గర బార్డర్ వస్తుంది కదా! ఆ బార్డర్‌కి లైనింగ్ అనమాట ఇది.
ఇంకా ఇది కొద్దిగా తక్కువైతే వస్తుంది. ఈ కొద్దిగా తక్కువ వచ్చేదాన్ని కూడా మనము మళ్ళీ జాయింట్ అయితే చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెమే క్లాత్ ఉంది కదా! ఇప్పుడు దీన్ని ఈ ఇది ఎక్కడైతే సరిపోతుందో అక్కడ చూసి తీసుకోండి. ఇది ఎంత తక్కువ వస్తుందో ఫస్ట్ అయితే చూసుకోండి. 6 ఇంచీలు ఉంది కదా! ఇంకొక 2 ఇంచీలు కావాలనమాట. 1.5, 2 ఇంచీల దాకా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది సరిపోతుందనమాట రెండిటికి. అంటే ఒకవైపు ఒక్కొక్క పీస్‌కి ఒక్కొక్క వైపే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. 2 పీసులయితే తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాము వెడల్పు ఎంతుందో. 8 ఇంచీలు వస్తుంది. సరిపోతుందండి. ఇంకా దీనికి ఏమి వెతుకులాట అయితే ఉండదు. జాయింట్ వేయడానికి ఒక సైడ్ జాయింట్ చేసి కుట్టేసాను చూడండి. బ్లౌజ్‌ని ఇలాగా ఫినిషింగ్ ఇలా వచ్చింది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు గనక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.